గారు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనివా సుజల స్రవంతి కాలువకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈనాటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మనం చేసినటువంటి ప్రాజెక్టులు ఎట్లా మెగా డ్రిప్ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి. గుట్టలు గుట్టలుగా డ్రిప్ ఇరిగేషన్లు పడ్డాయి. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ లో మెటీరియల్ కళ్ళ ముందు కనపడుతుంది చూడండి. పంపులు కనపడుతున్నాయి, పైపులు కనపడుతున్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ సామాన్లు కనపడుతున్నాయి. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం. ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా. అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి, మీరు నీళ్ళు ఇస్తే 1 కోటి రూపాయలు కాదు 2.5 కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్. మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు 3 ఎకరాల రైతు, లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు 50 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు. ఇది ఒక దాసరి సీనా కాదు. కురబ జయరాం అదే గ్రామానికి చెందితే 40 ఎకరాలు కౌలు చేస్తే 2 కోట్ల ఆదాయాన్ని తీశాడు. వేదిక సాక్షిగా చెప్తున్నాం. ఈరోజు బోయ రామన్న 30 ఎకరాలు కౌలుకు చేస్తే 1.5 కోట్లు తీశాడు. విడపన కల్లులో, నింబగల్లులో, వ్యాసాపురంలో రైతు రాజన్న 30 ఎకరాలు వేస్తే 1 కోటి రూపాయలు తీశాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు 1 కోటి రూపాయలు అనేటువంటిది విన్నామా తమ్ముళ్ళు? రాయలసీమలో రత్నాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద నీ వెతకడం కాదు, నీళ్లు ఇస్తే రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు, మన ఇళ్లలో కూడా లక్షలు కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తలరాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఆ నీళ్లు ఇస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రానికి పెడుతున్నాను. మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను. బంగారును పండించగలిగినటువంటి సత్తా, కష్టానికి వెనుకాడినటువంటి వ్యక్తిత్వం, కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈరోజు రైతాంగానికి ఈరోజు ఉన్నటువంటిది ఉంది. తమిళ్లో కిందకి దిగాలి, కిందకి దిగాలి, దిగాలి ప్లీజ్. లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా? మనం ఇచ్చేటువంటి మందు డబ్బులో, మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? నీళ్ళిచ్చి మన తల మార్చే ఈ నాయకుడు కావాలా అనేటువంటి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడమో తెలుసు, సంపద పెంచడమో తెలుసు. దయచేసిదో తమిళ్లో ఈ ముందున్న వాళ్ళు తొయ్యొద్దు ప్లీజ్, సహకరించండి. ఇంకా బాబు గారు మాట్లాడాలి. చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇది మన సమావేశం, దయచేసి సహకరించండి. ఇక విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున 2 మాటలు మాట్లాడాడు. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని.
300 ఎకరాలు 300 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కాదా, ఈ అసమర్థ నాయకత్వుడు కాదా అని నేను అడుగుతున్నా. అదే 2016లో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారించి జీబీసీకి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాడు. ఈరోజు ఒక్క చుక్క నీటి కోసం రోడ్డెక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్లు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఓ అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి, చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకుండా వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొయ్యావల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది, విశ్వేశ్వరరెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి. ఇది ఉరవకొండ చరిత్ర. ఒక్కసారి గుర్తు చేద్దాం, మనం చేసింది ఏంది? ఏ ఒక్కటైనా 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసిందే, నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే, జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే, హాస్పిటల్కి భవనాలు కట్టింది మేమే, లెక్కలేనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే, రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే, చెరువులకు నీళ్లు ఇచ్చింది మేమే, కాలువలు తవ్వించింది మేమే. అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. 18,000 ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది. ఆర్టీసీ డిపో కట్టింది మేమే. ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని. ఈరోజు లత్తవరం చెరువుకి, శేక్షన్పల్లికి, చిన్న ముస్తూరికి, కోనాపురంకి, మోపిడికి, సీర్పికి, బెలుగుప్పకి, ఇప్పేరికి, ముద్దలాపురంకి, ఇవన్నీ కరుట్లపల్లి చెరువులకి నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమైనటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. పోతూరు, చాబాల, మరి కిందకు వస్తే రేణుమాకులపల్లి, నింబగల్లు, వ్యాసాపురం, కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటిది తెలియజేస్తున్నాం.